T95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సత్తెనపల్లి ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన బాలికలను పరామర్శించిన మంత్రి అంబటి రాంబాబు. విద్యార్థుల పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడి. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించిన పొన్నం ప్రభాకర్. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన 1000 కోట్ల హామీలను అమలు చేయాలని డిమాండ్. అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిజనులకు తప్పని డోలి మోత కష్టాలు. మలేరియా బాధితుల్ని 8 కిలోమీటర్ల డోలిపై ఆసుపత్రికి తీసుకెళ్లిన బంధువులు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని దర్గాలో ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రత్యేక ప్రార్థనలు. ఖాజాకి చిట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే. డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా సత్తెనపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాలికలను మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి అంబటి రాంబాబు కోరారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రిగా నిజామాబాద్ లో పర్యటించి అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లను మరియు నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగిందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 2 రోజుల ముందుగానే అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, నిజంగా ఇటువంటి నిరసనలు ఎదుర్కోవద్దు అనుకుంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన 1000 కోట్ల హామీలను అమలు చేయాలని సూచించారు. మంత్రి ఎక్కడికి వెళ్తే అక్కడ ముందస్తు అరెస్టుల పేరు మీద కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ చేయాలని తీవ్రంగా ఖండిస్తాను. మంత్రి కేటీఆర్ గారు హుజూరాబాద్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా నిన్న రాత్రి నుంచి అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచారు. వెంటనే వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తాను. మంత్రికి చేతనైతే సాధ్యమైతే ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు పనులు చేయండి. ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా వచ్చి పర్యటన చేయండి. కానీ మీ హామీలు నెరవేర్చారు, ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రతిపక్షాలు గొంతు నొక్కి అరెస్టులు చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళని వెంటనే అరెస్టును విడుదల చేసి మీ పర్యటన చేసుకోండి. మీరు హామీలు ఇచ్చిన పనులు బరాబర్ అడుగుతాం ప్రతిపక్షంగా, వాటిని చేసే ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అరెస్టులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని 8వ నిజాం పాలిస్తున్నాడని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఒక కేసు నిమిత్తం ఆయన బెంగళూరు వెళుతూ మాట్లాడారు. నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా కూడా జైలుకు పంపినా భయపడేది లేదని అన్నారు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. గోహత్య, మత మార్పిడులు, లవ్ జిహాద్ పైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారని, ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏవి ఉన్నాయని చెప్పి ప్రశ్నించారు. ఇక ముంబైలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడితే మంగళహాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారని అని అన్నారు. ఇవాళ నేను బెంగళూరుకి వచ్చిన బెంగళూరు హైకోర్టులో నా ఒక కేసు ఉంది. కేసు ఏంటంటే, ఇంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పైన కామెంట్ చేసిండు. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాలు గతంలో నక్కరేసుకునేది ఇప్పుడు పాయింట్లో వచ్చినారు అని చాలా ఘోరంగా అయినా కామెంట్ చేస్తే, దానిపైన నేను కూడా కామెంట్ చేస్తే నా పైన కేసు పెట్టినారు. ఆ సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఇప్పుడు ఆ హియరింగ్కి నేను వచ్చిన. నిన్న నైటు మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక లవ్ లెటర్ నాకు వచ్చింది. అంటే ఒక నోటీస్లో ఏం వాళ్ళు రాసినారంటే, మీరు పీడియాట్ నుంచి మీరు బయటకు వచ్చినారు, హైకోర్టు ఆర్డర్ వల్ల మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు, మీరు బహిరంగ సభలో పాల్గొనొద్దు, రైలులో పాల్గొనొద్దు, మీరు చాలా తప్పుగా ఒక వర్గం పైన మాట్లాడుతున్నారు, మళ్ళొక్కసారి చర్యలు ఉంటుందని మంగళాట్ పోలీసు వాళ్ళు ఆ విధంగా నోటీసులో రాసి నాకు ఇస్తున్నారు. నేను పోలీస్ అధికారులకి, అదేవిధంగా ఈ నిజాం గవర్నమెంట్, తెలంగాణలో గవర్నమెంట్ ఎవరిదంటే 8వ నిజాంది గవర్నమెంట్ నడుస్తుంది. ఆ 8వ నిజాం గవర్నమెంట్కి, అదేవిధంగా ఆ గవర్నమెంట్కి గులాంగిరి చేసిన పోలీస్ అధికారులకి చెప్పేది ఒకటే, రాజాసింగ్ పొలిటికల్ వ్యక్తి కాదు.
ధర్మం గురించి చావాలే, ధర్మం గురించి బతకాలనే నా ఉద్దేశం. మీరు నాకు జైలుకి పంపిస్తారు, అప్పుడు నేను భయపడలేదు. ఇప్పుడు మీ నోటీస్కి ఏం భయపడతాం? మా డిమాండ్ ఏముంది? లవ్ జిహాద్ పైన, కన్వర్షన్ పైన, గౌ హత్య పైన చట్టం తీసుకుని రావాలని మేము కేంద్ర గవర్నమెంట్తో, స్టేట్ గవర్నమెంట్తో మేము డిమాండ్ చేస్తున్నాం. మీకెందుకు బాధ? అది కూడా మహారాష్ట్రలో జరిగింది కార్యక్రమం, మీకెందుకు బాధ అని నేను అడుగుతున్నా. 2 సార్లు ఎమ్మెల్యే అయినా, మంచి జీవితం చూసుకున్నా. ఇప్పుడు నాది ఒక్క లక్ష్యం, ధర్మం గురించి చావాలి, ధర్మం గురించి బతకాలి. మీరు జైలుకి పంపిస్తారా, తెలంగాణ నుంచి తడిపాటు చేస్తారా, ఏం చేస్తారో చూద్దాం. నేను రెడీ ఉన్నా. జై శ్రీరామ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గ్రామాల్లో గిరిజనులకు డోలిమూత కష్టాలు తప్పడం లేదు. అనంతగిరి మండలంలోని పినకోట పంచాయతీ పరిధి రాజకీయ గ్రామంలోని కొద్ది రోజుల నుంచి తీవ్ర మలేరియా జ్వరంతో బాధపడుతున్న సుకూరు సింహాచలాన్ని కుటుంబీకులు డోలి కట్టి రాజకీయం నుండి సుమారు 8 కిలోమీటర్ల బల్లగరువు వరకు మోసుకెళ్లి అక్కడి నుండి దేవరపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం అధికారులు స్పందించి రాజకీయం గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు, గిరిజన సంఘం నాయకులు జమ్మరాజు తదితరులు డిమాండ్ చేశారు. అనంతగిరి మండలం పినకోట పంచాయతీ అల్లూరి సీతారామరాజు జిల్లా రాజకీయం గ్రామం. ఈ గ్రామంలో మరి సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతూ డోలుమూతలతో ఎంతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. సుమారు 8 కిలోమీటర్ల దూరంలో మరి డోలుమూతతో మోసుకెళ్ళడం అంటూ జరుగుతున్నది. కాబట్టి దీన్ని గమనించి ప్రభుత్వం వారు సరైన రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలనేసి మేము మనవి చేస్తున్నాము. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద ఉన్న మస్తాన్వల్లి దర్గాలో ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కాజాకి చిట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజాతో కలిసి పాల్గొన్నారు. ఈ కాశ్మీర్ లో ఉన్న ప్రఖ్యాత ఖాజా గరీబ్ నవాజ్ దర్గాలో కాజాకి చిట్టి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తారని, ఆ దర్గాకి అనుసంధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దర్గాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు. అందులో భాగంగా కడప అమీన్ పీర్ పెద్ద దర్గా గురువుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, కమిషనర్ ప్రమీల, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد صدق الله. النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي صدق الله العظيم. قال الله تعالى في شأن نبينا محمد صلى الله عليه ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఏదైతే ఖాజా గరీబ్ నవాజ్ దర్గా అని అజ్మీర్లో ఉందో దాంట్లో ఈరోజు పెద్ద ఎత్తున ఖాజాకి చిట్టి అని చేస్తారు. దానికి రిలేటెడ్ ఎన్ని దర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశంలో కానీ ఇక్కడ ప్రపంచంలో కూడా చేస్తారని ఈరోజు దీనిగా మదనపల్లిలో ఈ అమీన్ పీర్ దర్గాలో మస్తాన్వల్లి దర్గా
అమీన్ పీర్ సాహెబ్ ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లి దర్గా షరీఫ్లో ఖాజా జరిగింది. కానీ ఇంకా ఈరోజు కమిటీ సభ్యులందరూ మాకు ఆహ్వానిస్తే మేము మున్సిపల్ చైర్మన్ కమిషనర్ షమీ మక్తర్ మా కౌన్సిలర్ ఇర్ఫాన్ అన్న జింకా చలపతి అందరూ యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా వచ్చి ఈరోజు ఈ ఖాజాకి పెట్టి పాల్గొన్నారు. మా అమీన్ పీర్ దర్గా సాహెబ్ గారు అలాగే కమిటీ వాళ్ళకి అందరికీ మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున జరగాలని ఈ దర్గాకు సంబంధించిన కడపకు మదనపల్లికి పెద్దమంది మంది ఇక్కడ ఉన్న ఈ సంబంధించి ఎన్నో వేల మంది డివోటీలు ఉన్నారని చెప్పి ఈ దర్గాకు వాళ్ళు అమీన్ పీర్ షరీఫ్ బాబా గారి ఆధ్వర్యంలో అన్ని జరుగుతాయని చెప్పి మీ అందరూ ధన్యవాదాలు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. 5, 7వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించేందుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినుల పరిస్థితి విషమంగా మారడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రులు అంబటి రాంబాబు, నాగార్జున తెలిపారు. హనుమాన్ జంక్షన్ నుండి హైదరాబాద్ కు ఆవులు తరలిస్తున్న డీసీఎం వ్యాన్ ను హిందూ సేవా సమితి సభ్యులు అడ్డుకున్నారు. కంచుకచెర్ల పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులకు అప్పచెప్పారు. వైఎస్ఆర్సీపీ నగర ఎమ్మెల్యే మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీడియో తీసావా?
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమకారులు సమరభేరి మోగించారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్టీల్ సిటీలో ప్లాంట్ సాక్షిగా ప్రతినబూనారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు టౌన్షిప్ లోని త్రిష్ట్యా మైదానంలో కార్మిక ప్రజా గర్జన విజయవంతమైంది. ఈ సభలో పలువురు నాయకులు పాల్గొని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతు తెలిపారు. గర్జనలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు అంటే కేంద్రం హక్కు కాదని తెలుగోడి హక్కు అనేలా పోరాటం చేయాలన్నారు. లెఫ్ట్ లో బ్యారికేడ్ లెఫ్ట్ లో మిత్రులంతా కూడా చైర్లోకి వచ్చి ఆశీర్లు కావాలి. విశాఖ ఉక్కు ప్రజా గర్జన కార్యక్రమాన్ని వేలాది మందిగా తరలి వచ్చి ఈ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం, ఈ ప్రైవేటీకరణని అడ్డుకోవడం కోసం, ఈ పోరాటంలో భాగస్వాములు కావడం కోసం ఒక రోజు 2 రోజులు కాదు, దాదాపు 700 పైచిలుకు రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి, కార్మిక లోకానికి 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం ఉక్కు సాధనలో ఇది ఆషామాషిగా ఒక దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వం దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు పెట్టాలి, ఉక్కు కర్మాగారాలను స్థాపించాలని చెప్పి ఒకటి ఆంధ్రప్రదేశ్లోనో, ఒకటి కర్ణాటకలోనో, ఒకటి తమిళనాడులోనో, లేదా ఒకటి వెస్ట్ బెంగాల్లోనో పెట్టాలని చెప్పి పెట్టినటువంటి పరిశ్రమ కాదు. 32 మంది ప్రాణాలు బలిగొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో పోరాటంతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా భారతదేశంలో అత్యధికమైనటువంటి సముద్ర తీరం కలిగినటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నప్పటికీ సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ ఏదన్నా ఉందనంటే అది మన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తయారు చేసినటువంటి ప్రతి ఈ కర్మాగారంలో తయారైనటువంటి ప్రతి ఇనుప ఖనిజం ఈ ప్రాంతం నుంచి బయట దేశాలకి ఉత్పత్తి కావాలన్నా, లేదా దేశంలో అనేక రాష్ట్రాలకు వెళ్లాలన్నా కావాల్సినటువంటి లాజిస్టిక్స్ కలిగినటువంటి నగరంగా విశాఖపట్నం అవతరించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. విశాఖ ఉక్కు కోసం 1960వ శతాబ్దంలో 60వ దశకంలో దాదాపు 10 సంవత్సరాల పాటు పోరాటం చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అనేక మంది నాయకత్వాన్ని మెడలు వంచి సాధించుకున్నటువంటి ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దాదాపు 20 ఏళ్ళు పట్టింది. 1990వ సంవత్సరంలో జాతికి అంకితం చేసినంత వరకు 20 సంవత్సరాల పాటు పరిశ్రమ నిర్మాణం చేసుకున్నాం. 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతిపెద్ద పరిశ్రమగా వేలాది మంది ఉద్యోగస్తులు, వేలాది మంది కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమని సొంత కుటుంబంలో అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని నిర్మాణం చేసుకొని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా ఒక కుటుంబం ఏ రకంగా ముందుకెళ్తుందో ఆ రకంగా ఈ ప్లాంట్ని ముందుకు తీసుకొని వెళ్ళి 30 సంవత్సరాలు కష్టపడ్డారు. వామపక్షాలు సిపిఐ, సిపిఎం మేము కూడా వారితో జత కలుస్తాం. మొత్తం 52 మంది పార్లమెంటు సభ్యులు, 37 మంది ఆంధ్రప్రదేశ్, మేము 15 మంది, 52 మంది పార్లమెంట్ సభ్యులు ఇవాళ పార్లమెంట్ సమావేశాలు రేపు ప్రారంభమవుతా ఉన్నాయి. 52 నేను ఒకటే అడుగుతా ఉన్నా, అందరు మీరు కూడా ఆలోచించండి. 52 మంది పార్లమెంట్ సభ్యులు నరేంద్ర మోడీ గారి ఆఫీసు ముందు నిలబడితే వాడి అబ్బ కూడా దిగొస్తాడు. మోడీ కాదు, వాళ్ళ అబ్బ దిగి రావాలి. ఖచ్చితంగా ప్రకటన చేయించాలి. కాబట్టి నేను చెప్తా ఉన్నా, మోసపు మాటలు అక్కర్లేదు. నేను బాధైనా కొంతమందికి చెప్తా, ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఢిల్లీలో ఎవడు కేర్ చేయడంలే, ఎవడు దేకడంలే, ఎవరిని కేర్ చేయరు. కొంతమంది పాపం రాజకీయం చేయాలనుకునే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా,
ఆయన తేవాలి కదా అంటారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అనను, లేదా చంద్రబాబు నాయుడు గారు పోయి ఆయన మాట్లాడాలని కూడా చెప్పను. పవన్ కళ్యాణ్ ఎన్డీఏ నుంచి బయటికి రమ్మని కూడా నేను చెప్పను. ఎవరక్కర్లా. మీ 37 మంది ఎంపీలు, మా కమ్యూనిస్ట్ ఎంపీలు వస్తారు. అందరిపై నరేంద్ర మోడీ గారి దగ్గర ఒక అర్ధగంట నిలబడండి, హాఫ్ అన్ అవర్. ఎందుకు సెటిల్ కాదో చూస్తాము. దురదృష్టం, నేను వస్తాను అడుగుతా ఉన్నా మన కొణతాల రామకృష్ణ గారిని, స్టేజ్ మీద ఎవరైనా ఎంపీలు ఉన్నారా అని. ఎవ్వరు లేరు, నోబడి. పాపం లక్ష్మణ్ గారిని మీరు గెలిపించలే, ఆయన ఓడిపోయి కూర్చున్నాడు. కాబట్టి ఒక్క ఎంపీ లేడు. 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఏం చేయలేరు. ఎంపీలు ముందుకు రావాలి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరుకుంటుందని స్పష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖపట్నమే పరిపాలనా రాజధాని అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లపై స్పందించారు. అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు కేంద్రం ఇచ్చిందని, అలాగే 4000 కోట్లు అప్పు కూడా ఇప్పించామన్నారు. ఇక అనంతపురం నుంచి విజయవాడకు హైవే నిర్మాణం కోసం పూనుకున్నామని, కానీ 3 రాజధానులు అభివృద్ధికి దోహదం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరిట రైల్వే కానీ, హెచ్పిసిఎల్ కానీ, స్మార్ట్ సిటీ కానీ, డిఫెన్స్ కానీ, కోర్సు కానీ సుమారు 2 లక్షల కోట్ల రూపాయలని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత విశాఖపట్నం అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరుగుతున్నది. చాలా విషయాలు చెప్పలేదు. ఎన్టీపీసీ ద్వారా కూడా పవర్ డెవలప్మెంట్కి ఫస్ట్ ఫేజ్లో ప్రధానమంత్రి గారు అత్యధికమైనటువంటి నిధులు ఖర్చు చేశారు. ఈ విధంగా ఈవేళ విశాఖపట్నం ఆ స్థితిలో ఉంది అనడానికి ఇన్వెస్ట్మెంట్ సదస్సులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి సందర్భంలో 50 కోట్లు ఇచ్చేవారు. హుద్హుద్ తుఫాన్ వచ్చింది, 750 కోట్లు ఇచ్చారు. స్వచ్ఛ భారత్లో కావచ్చు, స్వచ్ఛ సర్వేక్షణలో కావచ్చు. ఈరోజు విశాఖపట్నం రూపురేఖలు మార్చింది మోడీ మాత్రమే. రెండోది, రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉండాలి అనేది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి. అమరావతిలో ఆ రాజధాని నిర్మాణం కోసం మేము 2500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలానే 4000 కోట్లు అప్పు ద్వారా అప్పు ఇప్పించడం జరిగింది. అమరావతి అభివృద్ధికి అమరావతి నుంచి అనంతపురం వరకు ఎక్స్ప్రెస్ హైవే కానీ, అలానే బెంగళూరు నుంచి విజయవాడ వరకు చాలా తక్కువ సమయంలో 2 గంటల ప్రయాణాన్ని తగ్గించేటువంటి హైవే కానీ, అలానే విజయవాడ 6 వేస్ కానీ, నిమ్మకూరులో ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ కానీ, అలానే ఎయిమ్స్ హాస్పిటల్ కానీ, విజయవాడ మంగళగిరిలో 1000 కోట్లతో అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు నామ్లో కానీ, ఇవన్నీ మేము అభివృద్ధి చేసి క్యాపిటల్ అక్కడే ఉండాలి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ అనే మోటివ్లో విశాఖపట్నం అనేది ఇండియా డెవలప్మెంట్లో ఒక స్ట్రాటజికల్ డెవలప్మెంట్ పాయింట్. కాబట్టి ఇన్ని లక్షల కోట్లు మీకు హైవే రాయ్పూర్ నుంచి అనేక రకాల మినరల్స్ ఉన్నటువంటి రాయ్పూర్ నుంచి, అలానే ఒడిశా మీదుగా విశాఖపట్నం పోర్టుకి, వాళ్ళ పోర్టు లేని దృష్ట్యా ఛత్తీస్గఢ్కి, ఇక్కడికి అనేక రకాల ఖనిజాలు రవాణా అవ్వాలని ఒక స్ట్రాటజికల్ డెవలప్మెంట్ పాయింట్ ఏషియాలోనే విశాఖపట్నంగా భావించి మేము అభివృద్ధి చేస్తున్నాం.
క్యాపిటల్ అక్కడే ఉండాలి. దానికి తగ్గ డెవలప్మెంట్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఒక డెవలప్మెంట్ యాంగిల్లో మేము ఈవేళ విశాఖపట్నాన్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసామనే విషయాలు చెప్తున్నాం. క్యాపిటల్ పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుంది అని అంటే ముఖ్యమంత్రి ఏమీ విశాఖపట్నానికి నిధులు ఇచ్చారో చెప్పాలి. క్యాపిటల్ విశాఖపట్నం అంటూ 500 కోట్లు ఇచ్చాడా, 5 రూపాయలు శాంక్షన్ చేశాడా అని నేను ఈ ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నాను. వివరాలు ప్రకటిస్తాం. విశాఖపట్నానికి 6,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చాం అనేటువంటి వివరాలు ప్రకటిస్తాం. అమరావతి రాజధానిని దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. మేము ఈవేళ దాన్ని ప్రవేశపెడతాం. నినాదాలు తప్ప, అభివృద్ధి లేని తప్ప, అంకెల గారడీ కూడా చేయకుండా రాజకీయాల్లోనే నిర్మాణం చేస్తూ ఒక ఆయన మా ఉత్తరాంధ్రాన్ని మాకు వేరే రాష్ట్రం చేసేయండి. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కాని ముందు ఆయన నేను అక్కడే అమరావతిలోనే రాజధాని ఉంచుతానని చెప్పి అక్కడే ఇల్లు కట్టుకుని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ మంత్రులందరూ ఏ విధంగా మాట్లాడతారండి? రాజకీయాలు పెడమార్గాన్ని పట్టించేటువంటి ఆలోచనలు, అభివృద్ధి లేనటువంటి ఆలోచనలు, అవినీతికరమైనటువంటి ఆలోచనలతో ఇలాంటి అంశాలు రేకెత్తిస్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి అభిప్రాయం అమరావతి రాజధాని విశాఖపట్నం అభివృద్ధి ఒక మోడీ మాత్రమే సాధ్యం. వీళ్ళందరూ కూడా అవినీతి పనులు, అభివృద్ధి లేనితనంతో మాట్లాడేటువంటి వైఖరిగా మీ అందరికీ నేను స్పష్టం చేస్తున్నాను. చాలా మంచి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్తెనపల్లి ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన బాలికలను పరామర్శించిన మంత్రి అంబటి రాంబాబు. విద్యార్థుల పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడి. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించిన పొన్నం ప్రభాకర్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇచ్చిన 1,000 కోట్ల హామీలను అమలు చేయాలని డిమాండ్. అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిజనులకు తప్పని డోలి మోత కష్టాలు. మలేరియా బాధితుల్ని 8 కిలోమీటర్ల డోలిపై ఆసుపత్రికి తీసుకెళ్లిన బంధువులు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని దర్గాలో ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రత్యేక ప్రార్థనలు. ఖాజాకి చిట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 9 న్యూస్.